హలో ఆల్ వెల్కమ్ టు విఆర్ఎస్ టాక్స్. నేను మీ విఆర్ఎస్. ఏపీ కౌశలం ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి యథావిధిగా అవుతూనే ఉన్నాయి. అంటే వీక్ బై వీక్ అవుతూనే ఉన్నాయి. ఇక్కడ చాలా మందిలో ఉన్న సంక్షోభం ఏంటంటే అసలు ఎగ్జామ్స్ జరుగుతున్నాయా లేదా? మాకు ఇంకా మెసేజ్ రాలేదు. అసలు ప్రాసెస్ ఏంది? ఏంటనేది చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అండ్ దాంతో పాటు అసలు ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఏంటి? ఆల్రెడీ మేము రిజిస్టర్ చేసుకున్నాం గదా! అండ్ నౌ మళ్ళీ రిజిస్ట్రేషన్ అంటున్నారు. ఎలా ఏందనేది చాలా మందిలో చాలా క్వెషన్స్ అయితే ఉన్నాయి. అయితే మరి ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుందాం అంటే, ఏదైతే ఏపీ కౌశలం ఏదైతే ఈ ఫ్లో ప్రాసెస్ ఉందో నేను క్లియర్‌గా మీకు చెప్తా. రైట్? అంటే ఈ కౌశలం ఎగ్జామ్స్ సైకిల్ ఏ విధంగా ఉంటుందనేది ఈ ఒక్క వీడియోలో మీకు క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో దట్ మీకు ఈ ఏ టు జెడ్ ప్రాసెస్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా అయితే అర్థమవుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రెజెంట్ చాలా మందిలో ఉన్న కన్‌ఫ్యూజన్ ఏంటంటే, అసలు రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం గదా! అంటే లైక్ 2025లో మార్చ్, ఏప్రిల్ టైం నుంచి కూడా ఏవైతే ఈ రిజిస్ట్రేషన్స్, ఎన్రోల్‌మెంట్ స్టార్ట్ అయ్యాయో, మేము ఆల్రెడీ చేసుకున్నాం కదా! మళ్ళీ ఇక్కడ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటున్నారేంటి? అంటే దిస్ క్యాన్ బి కాల్డ్ యాస్ దిస్ రిజిస్ట్రేషనా? లేకపోతే ఏందనేది కన్‌ఫ్యూజన్. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నోటీస్ చేయాల్సిందేంటంటే, ఎప్పుడైతే మార్చ్, ఏప్రిల్ 2025లో ఇక్కడ ఎన్రోల్‌మెంట్స్ అనేవి జరిగాయి. సో, లెట్ అస్ సౌండ్ దట్ వర్డ్ యాస్ ఎన్రోల్‌మెంట్స్. అంటే ఎప్పుడైతే ఆ ఎన్రోల్‌మెంట్స్ జరిగాయో, అది మీరు ఏపీ కౌశలం సర్వేలో భాగంగా ఒక మెంబర్‌షిప్ తీసుకున్నారనుకోండి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు కాల్. సో, మీరు ఇనీషియల్‌గా రిజిస్టర్ అయ్యారు ఏపీ కౌశలం సర్వేకి. సో, ఎప్పుడైతే మీరు ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో అంటే మార్చ్, ఏప్రిల్ 2025 నుంచి స్టార్ట్ అయింది కదా! సో, ఆ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడైతే మీరు చేసుకున్నారో ఎన్రోల్‌మెంట్, దెన్ ఆ ఎన్రోల్‌మెంట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాసెస్‌కి ఎలిజిబుల్ అనమాట. అంటే లైక్ ఆ ఎన్రోల్‌మెంట్ అయితేనే దెన్ యూ ఆర్ గోయింగ్ టు హావ్ ద అదర్ పార్ట్ ఆఫ్ దిస్ ఏపీ కౌశలం ఎగ్జామ్స్. అయితే మరి ఎన్రోల్‌మెంట్స్ అయ్యాయి. ఎన్రోల్‌మెంట్స్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆగస్టు, సెప్టెంబర్ నుంచి కూడా స్టార్ట్ అయింది. అండ్ మనందరికీ తెలిసిందే డిసెంబర్ నుంచి కూడా మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అయితే మరి ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మరి ఏంటి వీఆర్ఎస్ అని మీరు అడిగితే దీనికోసం కూడా మనం మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేశారో అంటే ఎన్రోల్ అవ్వడం, దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకోవడం, చేసిన వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు కదా! సో, దెన్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ రావాలి. మీకు మెసేజ్ రాకుండా ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ కాదు. అది మీరు గమనించాలిక్కడ. ఎప్పుడు కూడా మీకు మెసేజ్ అనేది వస్తుంది. ఏదైతే ఏపీ గ్రామర్ వార్డ్ సచివాలయం డిపార్ట్‌మెంట్ నుంచి మీకొక మెసేజ్ వస్తే, ఈ మెసేజ్‌లో మీకు ఎగ్జామ్ స్లాట్ అనేది వస్తుంది. సో, ఎప్పుడైతే మీకు ఆ ఎగ్జామ్ స్లాట్ వస్తుందో, దెన్ స్లాట్ వచ్చిన ఒక 48 గంటల ముందు మీకు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం అనేది ఉంటుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జాన్యువరి 30థ్ ఎగ్జామ్ అనుకోండి. జాన్యువరి 28 నుంచి అంటే 48 అవర్స్ నుంచి కూడా మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ యాక్సెస్ అనేది ఉంటుంది. అప్పుడు మీరు ఏదైతే ఏపీ కౌశలం ఆహ్, సైట్ ఉంటుందో అది మీరు లాగిన్ అయ్యి మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలా. మరి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే ఇక్కడ మీ ప్రొఫైల్ డాష్‌బోర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీ ప్రొఫైల్ డాష్‌బోర్డ్ ఉంది కదా! ఈ ప్రొఫైల్ డాష్‌బోర్డ్ అనేది ఈ సెకండ్ స్టెప్‌లో క్రియేట్ చేసుకోండి. సో, వన్స్ మీరు ప్రొఫైల్ డాష్‌బోర్డ్ క్రియేట్ చేసుకున్నాక అందులోనే మీకు ఎగ్జామ్ సెక్షన్ అనేది ఉంటుంది. మరి అందులో ఎగ్జామ్ సెక్షన్ ఉంటుంది కదా! ఎగ్జామ్ రాసియాలంటే కాదు. సో, వన్స్ మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అదంతా కూడా కంప్లీట్ చేసినాక, ఏదైతే మీకు ఆ ఎగ్జామ్ డేట్ ఇచ్చారు కదా! ఆ ఎగ్జామ్ డేటు, టైము ఏ రోజైతే ఇచ్చారో, ఆ రోజు మీరు మీ గ్రామ సచివాలయం అయితే విజిట్ చేయాలి. ఎందుకంటే, ఇక్కడ మీ ఎగ్జామ్ ఏదైతే ఈ అసెస్మెంట్ ఉంది కదా! స్కిల్ టెస్ట్ అండ్ కమ్యూనికేషన్ టెస్ట్. ఇది మీరు మీ గ్రామ సచివాలయంలో మాత్రమే రాయడానికవుతుంది. దట్ టూ అది మీ ల్యాప్‌టాప్‌లో రాస్తారా? ఆర్ఎల్స్ ఏదైతే సచివాలయం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో ఆ ల్యాప్‌టాప్‌లో రాస్తారనేది మీ ఇష్టం. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ థర్డ్ వీక్‌లో ఏవైతే ఎగ్జామ్స్ జరిగాయో, అప్పుడు చాలా వరకు కూడా లొకేషన్ యాక్సెస్ అనేది అడగలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది. అంటే మీరెక్కడో హైదరాబాద్‌లో, బెంగుళూరులో, చెన్నైలో ఉంటే ఎగ్జామ్ అనేది రాయడానికి కుదరదు. మీరు మీ సచివాలయానికొచ్చి ఎగ్జామ్ అనేది మీ ల్యాప్‌టాప్‌లో రాసుకోవచ్చు. ఆర్ఎల్స్ సచివాలయం వాళ్ళు ప్రొవైడ్ చేసిన దాంట్లో అయితే రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ అసెస్మెంట్‌లో చాలా మందికి ఒక కన్‌ఫ్యూజన్ ఏదుందంటే చాలామంది కొంతమంది స్కిల్ టెస్ట్ అయితే, కొంతమంది కమ్యూనికేషన్ టెస్ట్ అవ్వలే. కొంతమంది కమ్యూనికేషన్ టెస్ట్ అయితే, కొంతమంది స్కిల్ టెస్ట్ అవ్వలే. సో, ఇలాంటి వాళ్ళందరికి కూడా మళ్ళీ మీకు పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారనమాట. అంటే మీ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది మళ్ళీ మీకు ఇంకొకసారి ఇస్తారు. ఇచ్చినప్పుడు మీకు ఈ రెండిట్లో ఏ టెస్ట్ పెండింగ్ ఉంటే ఆ టెస్ట్ అనేది మళ్ళీ కంప్లీట్ చేసుకోవచ్చు. సో, దట్ ఈస్ హౌ దిస్ అసెస్మెంట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనమాట. అయితే వన్స్ అసెస్మెంట్ అయిపోయింది. అంటే మీకు మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన తర్వాత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చేసినాక ఎగ్జామ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా మీరు మీ సచివాలయంలో కంప్లీట్ చేశారనుకోండి. దెన్ ఆ నెక్స్ట్ డే నుంచే ఐ మీన్ లైక్ వన్స్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత నుంచే మీరు మీ ప్రొఫైల్ డాష్‌బోర్డ్ అనేది విజిట్ చేయొచ్చు. మరి ప్రొఫైల్ డాష్‌బోర్డ్ విజిట్ చేసినప్పుడు అందులో మీకు
మొత్తం కూడా ఏదైతే మీరు ఇనీషియల్‌గా క్రియేట్ చేసుకొని ఎగ్జామ్ అనేది రాసుకున్నారు కదా సచివాలయానికి వెళ్లి, దాని తర్వాత మీకు జాబ్స్, కోర్సెస్ అనేవి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్‌గా జాబ్స్ అప్లై చేయాలంటే జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ కోర్సెస్ ఏమైనా ఎన్రోల్ అవ్వాలనుకోండి, కోర్సెస్ కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అయితే ఇక్కడ కోర్సెస్ వీక్లీ కోర్సెస్ ఉంటాయి. 7 డేస్‌కి ఉంటాయి. ఆర్ఎల్స్ 31 డేస్ అంటే మంత్లీ కోర్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో, ఈ కోర్సెస్ కంప్లీట్ చేసిన ఎప్పుడు కూడా మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లాగిన్ అయినా మీకు మీ ప్రొఫైల్ స్ట్రీక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పాయింట్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. మరి పాయింట్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా వాలిడేట్ చేస్తారనేది మనం వేరే వీడియో చేసాం ఒక పీపీటీ రూపంలో. అది మీరు చూడొచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ప్లేలిస్ట్ మొత్తం కూడా. మీకు నచ్చిన వీడియోస్ మీరు చూడండి. సో దట్ మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అయితే దెన్ ఇక్కడ ప్రొఫైల్ డాష్‌బోర్డ్ అనేది విజిట్ చేసి మళ్ళీ మీరు అందులో ఇంకా జాబ్స్‌కి అప్లై చేసుకోవడం గానీ, కోర్సెస్ గానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా! చేసుకునే క్రమంలోనే మీకు జాబ్ రిక్రూట్‌మెంట్ అనేది జరుగుతుంది. మరి జాబ్ రిక్రూట్‌మెంట్ ఎలా జరుగుతుందంటే మీరిక్కడ అప్లై చేస్తారు కదా జాబ్స్‌కి. సో, ఇక్కడ జాబ్స్‌కి ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో ఆటోమేటిక్‌గా మీ ప్రొఫైల్ అనేది అవతల కంపెనీస్‌కి నచ్చితే అంటే ఏదైతే మీరు అప్లై చేస్తున్నారో వాళ్ళకి నచ్చితే వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు. కన్సల్ట్ చేసిన తర్వాత యథావిధిగా మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ దట్ కంపెనీ నార్మ్స్. మీరు ఏ కంపెనీకి అయితే సెలెక్ట్ అవుతున్నారో ఆ కంపెనీ నార్మ్స్ బేస్ చేసుకొని మీకు ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూ ఆర్ఎల్స్ ఒక ఓరల్ ఇంటర్వ్యూ గానీ ఏదైనా సరే పెట్టేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. మరి సాలరీస్ ఎలా ఉంటాయి? ఈ ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఐ మీన్ లైక్ కౌశలం సర్వేలో సాలరీస్ ఏ విధంగా ఉంటాయనేది మనం క్లియర్ వీడియో ఒకటి చేసాం. క్లియర్ అనాలిసిస్. అది కూడా ప్లేలిస్ట్ వీడియోలో ఉంటుంది. కింద డిస్క్రిప్షన్‌లో అటాచ్ చేస్తాను. ఏది కావాలంటే అది చూడండి. క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఫైనల్‌గా మీకు అర్థమైంది కదా ప్రాసెస్. ఫస్ట్ మీకు మెసేజ్ రావాలి. మెసేజ్ వస్తే అప్పుడు మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవచ్చు. 48 మీ ఎగ్జామ్ స్లాట్ ఏదైతే మెసేజ్‌లో తెలుస్తుంది కదా! ఆ 48 గంటల ముందు మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత అసెస్మెంట్ అనేది ఖచ్చితంగా మీరు సచివాలయానికి వెళ్లి రాయాలి. అండ్ దెన్ వన్స్ ఎగ్జామినేషన్ అనేది అయిపోయిన తర్వాత పోస్ట్ యువర్ ఎగ్జామినేషన్ యూ కెన్ అప్లై ఫర్ వేరియస్ జాబ్స్ యూజింగ్ యువర్ ప్రొఫైల్ డాష్‌బోర్డ్. యూ కెన్ మానిటర్ యువర్ ప్రొఫైల్ డాష్‌బోర్డ్ అండ్ దెన్ యూ కెన్ ఆప్ట్ ఫర్ కోర్సెస్ ఆర్ ఎల్స్ డైరెక్ట్‌లీ యూ కెన్ గో ఫర్ జాబ్ పోర్టల్ అనమాట. ఎనీథింగ్ క్యాన్ బి డన్ రైట్. సో, ఇది ప్రాసెస్. కంప్లీట్ వీడియోస్ క్లియర్‌గా మనం చేసాం దీనిపైన. అన్నీ కూడా చూడండి. మరి ఇదే ప్రాసెస్ ఇంక దీనికి మించి ఏమీ లేదు ప్రాసెస్సు. ఇదే ఏపీ కౌశలం ఫ్లో మెకానిజం అనమాట. మరి దీనిపైన ఇంక అడిషనల్‌గా మీకేమైనా కామెంట్స్ ఐ మీన్ లైక్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే ఎక్స్‌ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడి వరకు చూసారంటే మీకు కంటెంట్ నచ్చే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోని హైప్ చేయండి. కింద డిస్క్రిప్షన్ దగ్గర మీకు హైప్ ఆప్షన్ ఉంటుంది. వీడియోని అయితే హైప్ చేయండి. సో దట్ మీలానే అడిషనల్‌గా రీచ్ అవుతుంది. థాంక్ యూ.